నమస్తే. బాబురావు అండి, పర్వతనేని. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది బాబు? బాగుంది బాబు పరిపాలన. అన్ని చేస్తున్నాడు, ఒకటి చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేసినవన్నీ లోట్లో ఉన్నాయి బాబు. అవన్నీ పూర్తి చేసుకుని రావాలంటే కష్టం కదా. చేసుకొస్తున్నాడు, బాగా చేసుకొస్తున్నాడు. అది బాబు గారు, మీ అనుభవంతో చంద్రబాబుని ఆల్రెడీ మనం 3 సార్లు ముఖ్యమంత్రిగా చూసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసాం. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన వ్యవహరించిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు బాబు. ఇప్పుడు ప్రపంచంలో 3వ మీద బాబు. అందుకని మనం చంద్రబాబు నాయుడిని మనం ఎప్పుడైనా గెలిపించాలి. గెలిపిస్తేనే మన బతుకు తెరువు ఉంటుంది, లేకపోతే పోతాం. ఈరోజు అన్న మాట ప్రకారంగా ఇచ్చిన ప్రతి పథకాన్ని అంతా అవలంబించే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్నిటి ఒకటి వేసుకొస్తున్నాడు. మరి అంత బడ్జెట్ అంతా లోట్లో ఉన్నది పూడ్చి రావాలి కదా. అందుకని అవన్నీ పూడ్చుకుని అన్నమాట ఒకటి వచ్చే నెలలో గ్యాస్ బండ్లు అంటున్నాడు. ఇప్పుడు ముసలాళ్ళకి వృద్ధా పెన్షన్ ఇస్తున్నాడు, పెంచాడు. వికలాంగులకి 6,000 ఇస్తున్నాడు. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసి తప్పకుండా చేస్తారు కూడా. ప్రపంచంలో 3వ మీద బాబు. చంద్రబాబు ఎంత మంచి పరిపాలన అంటే ఈ జగన్మోహన్ రెడ్డి బురద జల్లి రాజకీయాలు చేస్తున్నాడు. ఇలా ఏంటి అవసరం? అవి అవసరం లేదు. అది ఎందుకు పనికి రాకుండా పోతాకు, అంతే తప్ప ఉపయోగం లేదు. అది ఈయన చేసేవన్నీ ఒకటి కూడా మంచి పని లేదు. ఈ మంగళవాళ్ళకి 10,000 ఎందుకు బాబు, ఆటో వాళ్ళకి 10,000 ఎందుకు, ఎక్కి దిగితే 20 రూపాయలు, సాగలోడికి 10,000 అంట. ఇక్కడ ఇస్త్రీ చేస్తే పొడి బట్టలు ఇస్త్రీ చేస్తే అలాగే ఒకదానికి 20 రూపాయలు, జతక 40 రూపాయలు. ఇవన్నీ ఎందుకు వాళ్ళకి చెప్పండి అనవసరంగా. ఇవన్నీ వేస్ట్ ఖర్చులు కదా. ఇప్పుడు ఈ వృద్ధా పెన్షన్ కరెక్ట్గా ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ కొన్ని ఖర్చులు అనవసరం ఖర్చులు పెట్టి ఆటో వాళ్ళకి, సాకల వాళ్ళకి, మంగళవాడు ఇవన్నీ వేసి కొంత అనవసరం ఖర్చులు పెట్టాడు అనమాట. ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లలకి అమ్మోడు అన్నాడు, అది పర్వాలా. ఈ కొండోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. మరి ఇవన్నీ ఎందుకు అనవసరం ఖర్చులు పెట్టాడు కదా. దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది అది. లేకపోతే చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అసలు అప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత ఈయన అనుకోవాల్సిందే. మరి ఎన్టీ రామారావు గారు చేసేవాడు, ఈ రాజశేఖర రెడ్డి చేసేవాడు. రాజశేఖర రెడ్డి చేసినాక కొడుకు వచ్చినా సర్వనాశనం చేసాడు, నాశనం చేసాడు. అదే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ పరిపాలన బాగా చేస్తా అనుకున్నాం, చేస్తున్నాడు కూడా, జరుగుద్ది కూడా. ఇప్పుడు ఈ సచివాలయం కట్టాడు, ఒకటన్నా పూర్తయిందా ఇంతవరకు? సగంలో ఆగిపోయింది. ఇప్పుడు మా సచివాలయం ఉంది, కట్టాడు, ఆగిపోయింది అంతే. అది ఇప్పుడు అద్దె తీసుకుని అద్దెలో రెండు చేస్తున్నారు. మరి ఏం చెబుతాం చెప్పండి. సచివాలయంలో ఏం అవ్వాలి ఇంతవరకు? అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాడు తప్ప దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. కాకపోతే కాలనీ ఇళ్ళు మటుకు ఇచ్చాడు బాబు, అది ఒకటే కనపడుతుంది. ఇంకా కడమ ఏవి కనపడతలే. కాలనీ ఇళ్ళు మా ఇక్కడ కొరియల్లో ఇచ్చాడు, అది ఒకటే కనపడుతుంది. ఆయన చేసిన పరిపాలనలో ఈ ఊళ్ళో చేసింది ఆ కాలనీ ఇల్లు ఒకటి కనపడుతుంది తప్ప ఏది ఉపయోగం లేదనమాట. అది బాబు గారు, ఇప్పుడు ఆ కాలనీ ఇల్లు కూడా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అసలు. అది కరెక్ట్ బాబు. అది బాగా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇక్కడ డబ్బులు కూడా బాబు పంచిని వాళ్ళే పంచుకున్నారు తప్ప ఇప్పుడు ఎవరికి 1 రూపాయి కూడా పంచలా. ఏది ఈ పార్టీ జగన్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు ఉండాలి, ఆవిడ పేరు ఏదో ఉంది, ఆవిడ పోటీ చేస్తే డబ్బులు ఇచ్చారు. ఆ పార్టీ వాళ్ళు అటు ఆ రాజారి కాలనీ ఉంది, వాళ్ళు తీసుకున్నారు తప్ప ఎవరికి 1 రూపాయి కూడా వాళ్ళే తీసుకున్నారు అంతా. ఆడేం వెళ్తే ఎవడో 4 లక్షలు కొట్టేసాడు, ఎవడ కొట్టేస్తారు వాళ్ళ దగ్గర ఉండి అని అబద్ధాలు ఆడేస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? 4 లక్షలు ఎవడో తీసుకుని అన్యాయంగా పాటు చేశారు. వాళ్ళు తీసేసుకుని ఎవరి మీద రుద్దేస్తున్నారు. జగన్ కాలనీలో ఇక్కడ ఈ అమ్మాయి గెలిచింది నెంబర్గా, ఏం ఉపయోగం లేదు. గెలిచిందనే కానీ ఒక్క పని కూడా చేయదు, ఇంట్లో కూర్చుంటుంది అంతే. లేదా అది అంటది దాన్ని ఏం చేయను అంటది. ఏదో చేయాలిగా కొద్దిగా అన్నా, ఏం చేసే పని లేదనమాట. చాలా దారుణంగా ఉంది బాబు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మేము అనుకున్న ఎప్పుడైనా అంటే ప్రపంచంలో 3వ మేధావని ఇప్పుడు కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నిజంగా పరిపాలన కాకపోతే ఏంటంటే ముందు హైదరాబాద్ డెవలప్ చేశాడు, అదివరకు. ఈ తర్వాత ఇది చేద్దామంటే సోనియా ఏం చేసింది, అది తీసేసింది. లేకపోతే ఇది కూడా డెవలప్ చేశాడు, ఇప్పుడు డెవలప్ చేస్తాడు అనుకుంటున్నాం. మరి ఏం చేద్దాం? ఫ్యాక్టరీలన్నీ హైదరాబాద్ వెళ్ళిపోయినాయి బాబు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండి ఉద్యోగస్తులకి అందరూ హైదరాబాద్ పోతాయి. మా ఇంట్లోనే 4 వెళ్ళారు హైదరాబాద్. ఏది ఉద్యోగాలు చేసుకుంటాం, ఒకళ్ళు లండన్, ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు అమెరికాలో మా అమ్మాయి గారు అబ్బాయి అమెరికా. ఇంకా అట్లా ఎవరు కూడా హైదరాబాద్ అందరూ అక్కడికి పోయారు తప్ప ఇక్కడ ఉపయోగం లేకుండా పోయిందనమాట. ఇక్కడ ఫ్యాక్టరీలు కనుక ఏమైనా వచ్చింది అనుకోండి, ఉద్యోగస్తులు బతకటానికి దోవంటుంది అనమాట. అది జగన్మోహన్ రెడ్డికి పరిపాలన కన్నా దేవాలయాలు కూల్చడం అన్నా, లేదంటే ప్రజావేదికలు కూల్చడం అన్నా, టీడీపీ పార్టీలు ధ్వంసం చేయాలన్నా, టీడీపీ కార్యకర్తలని అరెస్ట్ చేసి చిత్రహింసలు చేయాలన్నా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఎంత ఆనందం వచ్చేద్దో ఇవన్నీ చేస్తే. ఎందుకంటే పరిపాలన చేయంటే పథకాలు ఇచ్చేస్తున్నా, నీకో 15,000, నీకో 15,000, నీకో 15,000, నీకో 10,000 అంటూ చక్కగా మాటలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగేసుకుంటాం అంటూ పక్కాగా ప్రజలు నమ్మేశారు.
ఎందుకంటే ఆటో వాళ్ళకి 10,000 ఇస్తావు, వెంటనే బ్రేక్ ఇన్స్పెక్టర్ని పంపుతావు, ఏం చేస్తావు, వెంటనే అయ్యేంటో ఆ కేసు అని ఈ కేసు అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ లాగేసుకుంటావు. ఇప్పుడు అమ్మఒడి అంటావు, అమ్మఒడి 15,000 వేస్తానంటావు, మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటావు, టాయిలెట్లు శుభ్రం చేస్తామంటావు, తర్వాత ట్యాబ్లు ఇస్తున్నాం కాబట్టి దాంట్లో కొంత కోత విధిస్తున్నాం అంటావు, ల్యాప్ ట్యాబ్లు ఇస్తున్నామంటావు, దాంట్లో కోత విధిస్తున్నాం అంటూ సరిగ్గా ఇవ్వవు. 4,000 ఫంక్షన్ 3,000 రూపాయలు ఫంక్షన్ అన్నావు, 3,000 రూపాయలు ఒకేసారి ఇచ్చేస్తానని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా నీకు ఓట్లు వేసారు. చివరాఖరికి ఏం చేసావు, 250 రూపాయలు పెంచుతానని చెప్పి దశల వారీగా పెంచుతా అని చెప్పి 250 పెంచి చివరాఖరికి 3,000 రూపాయలు చేసావు. రైతు భరోసా అంటావు, అదంటావు, ఇదంటావు, ఒక్కటి కూడా నువ్వు క్లారిటీగా చేసింది ఏమైనా ఉందా? అంటే ముందు చేసేసేము, మంచి పేరు వచ్చేసింది అన్నట్టు నిరూపించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసావు, కానీ చివరాఖరికి ప్రజలు మాత్రం నమ్మలేదయ్యా నువ్వు చేసిన పరిపాలన. ఎందుకంటే నీ మట్టికి నీవు కరెక్ట్ అనుకుంటావు. ఇప్పుడు ఐస్ ముక్క ఉంటుంది, ఐస్ ముక్క నీ దగ్గర నుంచి నీ ఎమ్మెల్యేల చేతిలోకి, తర్వాత నీ ఎమ్మెల్యేల చేతున్న గ్రామ స్థాయిలోకి, మండల స్థాయిలోకి, వాటిలోకి వచ్చేటప్పుడు ఐస్ ముక్క ఏమవుద్ది, కరిగిపోద్ది. అలాగా నువ్వు ఇచ్చే పథకం అక్కడ 1,00,000 రూపాయలు, నువ్వు ఇచ్చే పథకం అక్కడ 15,000 అంటావు, ప్రజల దగ్గరకు వచ్చేపాటికి అదో 12,000 11 అంటే 3,000 రూపాయలు కట్ అయిపోతూ ఉంటుంది. నువ్వు మళ్ళీ చక్కగా పరిపాలన చేసిన అంటావు. ప్రజలు నిజంగా నువ్వు పరిపాలన చేసింది నమ్మితే ఈ రోజున మళ్ళీ నిన్ను ఎత్తిన పెట్టుకునేవారు. నువ్వు చేసింది చాలా మోసంతో చేసినట్టు పరిపాలన చేసావు. ప్రజల్ని రక్షించేస్తున్నా, ప్రజల్ని కాపాడేస్తున్నా, ప్రజలకి మెరుగైన జీవితాన్ని ఇచ్చేస్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో నాకంటున్న ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు, ఈ వయసులో కూడా నేను ఎంత రకంగా ఎంతమందిని రక్షించాను, ఎన్నో రకాలుగా పథకాలు పెట్టాను, ఎవరికి లేని ఆలోచనలు నాకు వచ్చినాయి, ప్రభుత్వాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నా, ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ తెగ రక్షించేస్తానని చెప్పి ప్రగల్భానాలు పలికారు నువ్వు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ. చివరాఖరికి అందరూ ఒక్కరు కూడా అసలు కూటమి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ని కానీ, టీడీపీ పార్టీని కానీ తిట్టనోడు ఒక్కడు లేడు. అంత దారుణంగా తిట్టారు మీరు. మీ ప్రభుత్వం వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన ప్రతిదీ ఏంటంటే తిట్టుకోవడానికి పరిమితం అయిపోయారు. ఏదైనా ప్రశ్నించి మాట్లాడదామంటే ఆడి మీద అదొక కేసు పెట్టేయడం, ఇన్ని తీసుకెళ్ళి జైలు పడేయండి, ప్రభుత్వాన్ని విమర్శిస్తారని చెప్పి ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్ళందరి మీద అక్కడికి కేసులు పెట్టేసి అరెస్ట్ చేయించడం, ఇలా ప్రతి ఒక్కరు నోరు నొక్కేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బంధం నుండి బయటకు వచ్చినట్టుంది. ఎందుకంటే నువ్వు పెట్టినటువంటి మెంటల్ టార్చర్ నుండి విముక్తి పొందినట్టు ఈ రోజున ఫ్రీలాన్సర్గా మేము చేసే పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే నువ్వు అంతలాగా ఇబ్బంది పెట్టేసావు. ఏది నువ్వు చేసిన ఒక్క పథకాలైనా సరే ప్రజలకు అందినాయా? అందితే నీ పార్టీ వాళ్ళకి అందినాయి. చాలామంది కేవలం వైసీపీ పార్టీలో కూడా కొంతమందికి మీ పార్టీలో కూడా సరిగ్గా అవగాహన చాలామంది రాజీనామాలు చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చేరడం చూస్తున్నావా కదా నీ కళ్ళ ముందు. నీ గెలిచినటువంటి 11 ఎమ్మెల్యేలు కనీసం ఒక 4 మాత్రం ఇప్పుడు అవుట్ అయ్యే పరిస్థితులు ఉన్నారు. అదేనా నీకు అర్థమవుతుందా? నువ్వు మళ్ళీ పరిపాలన చేసానంటావు, మంచి చేసానంటావు, కాపాడేసానంటావు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవం ప్రజలందరికీ తెలుసు, చూశారు. నువ్వు చేసిన ప్రతి దాన్ని చూస్తూనే ఉన్నారు. చూసి ఒకేసారి నీకు రిజల్ట్, ఎందుకంటే నువ్వు భయపెట్టేస్తావు కదా, బెదిరించేసావు కదా, భయపడ్డారు నిజంగా జనం. కనీసం నీ గురించి మాట్లాడంటే గజగజ వణుకుపోయేవాళ్ళు. బాబు జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు ఆపేస్తాడరా బాబు, ఏం కొడతాడరా బాబు, మళ్ళీ ఎవరితో ఏం చేస్తారు, దాడులు చేపిస్తాడరా బాబు అని చెప్పి గజగజ వణుకులే చేసావు. చివరాఖరికి సైలెంట్గా ప్రజలు ఊపిపట్టి గట్టిగా కొట్టారు దెబ్బ. ఎక్కడ కొట్టాలో మాకు తెలుసు కదా, ప్రజలకు కూడా. నీలాంటి వాళ్ళని ఎక్కడ వంచాలో మాకు తెలుసు కాబట్టి ఎక్కడ వంచాలో అక్కడ ఉంచేసి 11 సీట్లు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఈ శవ రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలని పక్కన పెట్టేసి ప్రజలకు మంచి చేసే విధంగా పరిపాలన చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో. మళ్ళీ ఖచ్చితంగా నువ్వు రావు, దీంట్లో ఎట్టి పరిస్థితిలో సందేహం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసే పనులకి శబాష్ అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే పని చేస్తున్నారు, చూపిస్తున్నారు, దాన్ని ఎలా అవలంబించాలో చేసి చూపిస్తున్నారు. ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ యోగం అనేది కొద్దిగా కష్టం. ఇక నుంచైనా నువ్వు కొద్దిగా మనిషిలా మారి కనీసం సాటి వారు సహాయం చేసే విధంగా ఉంటే మంచిదని మా అభిప్రాయం.